ఫ్రెండ్స్, బంగాళదుంప ఆగాకరగా ఎగురికండి. ఆగాకరగా ఇలా కోసి పెట్టుకున్నాం. బంగాళదుంపలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర పౌడర్ అండి. ఆయిల్ వేడెక్కుతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు చక్కగా వేపుకుందాం. బాగా వేగాలండి. బంగాళదుంపలు వేసుకుందాం. బంగాళదుంపలు కూడా బాగా వేపుకుందాం. బంగాళదుంపలు వేగిపోయింది. ఆగాకరగా వేసుకుందాం. కూడా పచ్చివాసన పోయినంత వరకు వేపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వరుసగా వేసుకుందాం. తగినంత ఉప్పు వేసుకొని మరికొంచెం వేపుకుందాం. తగినంత కారపొడి వేసుకొని మరికొద్దిగా వేపుకుందాం. తగినన్ని నీళ్ళు పోసుకొని ఉడికించి పెట్టుకుందామండి. మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికిద్దాం. ఫ్రెండ్స్, ఆగాకరకాయ బంగాళదుంప ఎగిరైతే అయిపోయిందండి. చాలా బాగుంది. నోటికి కమ్మగా ఉందండి. వర్షం పడుతుందేమో. చక్కగా చికెన్ పీసులాగా తినచ్చు. ఆగాకరకాయ బంగాళదుంప కూడా అంత మంచి రుచిగా ఉందండి. ఫ్రెండ్స్, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీ సపోర్ట్ వల్ల ఈ ఛానల్ ముందుకు వెళ్తుంది. ఫ్రెండ్స్, బాయ్ అండి.